హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్. ఈరోజు టిఫిన్స్లోకి ఇడ్లీ, కొబ్బరి టమాటా చట్నీ చేశాను. చూడండి, యమ్మీ యమ్మీ, చాలా బాగా కుదిరింది. చూసారుగా ఇడ్లీలు ఎంత స్పాంజీగా వచ్చాయో. ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పుడు ముందుగా మంచి కొబ్బరికాయ ఒకటి తీసుకొని దాన్ని ఇలా వీడియోలు చూపించే విధంగా కొబ్బరి కూరని తీసుకుందాం. చూసారుగా ఇలా. ఇప్పుడు ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి కొంచెం ఆనియన్, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 7-8 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, జీలకర్ర, టమాటాలు వేసి ఇంకా మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా వేగితే చట్నీ అంత టేస్ట్ వస్తుంది. ఈ చట్నీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా బాగుంటుంది. బాగా ఎర్రగా వచ్చేలా వేయించుకోవాలి. ఇప్పుడు మంచిగా వేగాక తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు ఇడ్లీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా రాసుకుంటే ఇడ్లీ అంటుకోకుండా ఇడ్లీ చక్కగా వస్తుంది. ఇలా అన్ని కప్పుల్లో వేసుకొని ఇడ్లీ పెట్టుకుందాం. అయితే ఈ ఇడ్లీ పప్పును నైట్ అంతా ఒక 1/2 కిలో తీసుకొని నానబెట్టుకోవాలి. ఉదయము ఇడ్లీ రవ్వ దొరుకుతుంది కదా, ఆ ఇడ్లీ రవ్వను దాంట్లో 1/2 కిలో పప్పుకి 1/2 కిలో ఇడ్లీ రవ్వ వేసి కలుపుకోవాలి. దానికి తగినంత ఉప్పు వేసి కలుపుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ ఇడ్లీని. ఇప్పుడు చట్నీ ఫస్ట్ చూపించాం కదా, చట్నీ ఫ్రై చేసాం, దాంట్లో ఉప్పు వేసి మిక్సీ పెట్టుకోవాలి. చూసారా ఇడ్లీ ఉడుకుతుంది. వావ్, సూపర్గా ఉంది కదా. ఇప్పుడు చట్నీలోకి పోపు పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టి దీంట్లో వేసుకుందాం. చూసారా చట్నీ చాలా బాగా వచ్చింది. యమ్మీ. ఇడ్లీ కూడా అయిపోయింది. చూసారా స్పంజీగా వచ్చాయి ఇడ్లీలు. ఇలా చేసుకుంటే రవ్వ ఇడ్లీ చాలా బాగుంటుంది తినడానికి. ఈ ఇడ్లీలు అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. ఈ కొబ్బరి చట్నీతో కొబ్బరి టమాటా కాంబినేషన్ చట్నీ చాలా బాగుంటుంది. చూసారుగా యమ్మీ యమ్మీ. ఇడ్లీ అంటే నాకు చాలా ఇష్టం, మా ఫేవరెట్. మీకు ఇడ్లీ చట్నీ ఇష్టమా? మీలో ఎంతమందికి ఇష్టం ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.